ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మనందరి జీవితాల్లో ఒక క్షణం వస్తుంది. ఆ క్షణం శ్వాస భారంగా అనిపించే క్షణం. ఇక అంతా అయిపోయింది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయాను, నా జీవితంలో ఇక మంచి అనేది కనపడదేమో, నా జీవితంలో నేను అనుకున్నది నేను సాధించలేనేమో, నా బలమంతా తరిగిపోయింది అనే పరిస్థితులు మనకు వస్తాయి కదా. కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ పడినా ఏది మారలేదేంటి అనిపించే దశ. కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టక ఏంటి నా పరిస్థితి ఇలాగుంది, ఇంకా ఎందుకు పోరాడాలి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునే క్షణం. బయటకు చూపించలేని కన్నీళ్లు, మన బలం అయిపోయినట్టు అనిపించే సమయం. కానీ వినండి, ఆ క్షణం దేవుడు ఆ స్థితిలో కూడా నిన్ను చూసి బలపరిచే క్షణం కూడా అదే. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీ బలం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నా బలం ద్వారా నేను నిన్ను నడిపిస్తానని ప్రభువు అంటున్నాడు. రాబర్ట్ అనే ఒక యవనస్తుడు చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడి ప్రయాసపడి చక్కని చదువుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక నా వల్ల కాదు, నా చేత కాదు, ఇక ఎందుకు నాకు ఈ జీవితం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. ఒకవైపు ఉద్యోగం రాలేదనే నిరుత్సాహం, ఒకవైపు ఇంటర్వ్యూస్కి వాటికి వీటికి తిరిగి అలసిపోయిన సొమ్మసిల్లిపోయి బలహీనుడైపోయాడు. ఒకవైపు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నాడు. అయితే ఒకరోజు అలాగా ఏంటి నా పరిస్థితి అని ఏడుస్తూ ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పిన ఒక చక్కని వాక్యం, అదేమిటో తెలుసా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే కదా, శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడు ఆయనే కదా అని ఆలోచించి, నా అడుగులు వణికిన ఆయన నన్ను మోస్తాడు, నా కన్నీటిని నాట్యంగా మారుస్తాడనే ధైర్యంతో లేచి ప్రభు సన్నిధిలో తన పరిస్థితిని అంతా చెప్పుకుని వెళ్ళాడు. ఒక చక్కని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసి ఒక మంచి ఉద్యోగం అనుగ్రహించి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఈరోజు మనం కూడా సొమ్మసిల్లిపోతున్నావేమో నువ్వు చేసే ప్రయత్నాల్లో. నాకు బలము లేదు, నేను బలహీనుని, నా వల్ల కాదు, నాకేమీ లేదు అనే స్థితిలో నీవు ఉన్నావేమో. నీ పక్షాన నీకు బలమిచ్చే దేవుడున్నాడు. నీ పక్షాన నీ బలాన్ని అభివృద్ధి చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు. ఆయన మనల్ని ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడు. అందుకనే సొమ్మసిల్లి బలహీనుడైన నీవు దేవుని దగ్గర అడుగు. దేవుడు నిన్ను బలపరిచి ఒక ఉన్నతమైన స్థానములో నువ్వు చేసే ప్రతి ప్రయత్నములో ప్రభువు నిన్ను బలపరిచి నీ కుటుంబానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ.